విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం కృత్తిక ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు జాతకరీత్యా గమనిద్దాం. తెలుగు సంప్రదాయం ప్రకారం వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం జన్మ నక్షత్రము వ్యక్తి జీవితానికి పునాది. చంద్రుడున్న నక్షత్రం ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు, స్వభావము, నిర్ణయాలు ప్రభావితమవుతాయి. మరి కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఉత్సాహం, ధైర్యం పెరిగే కాలంగా ఈ నెల ఉంటుంది. మీరు చేపట్టిన పనుల్లో స్పష్టతతో మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఉంటాయి. మీ పనితీరు పైన అధికారుల ప్రశంసలు ఉంటాయి. కొత్త బాధ్యతలు, ప్రమోషన్ ఇవన్నీ సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉండొచ్చు. వ్యాపారస్తులకు లాభదాయకమైనటువంటి సమయం. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైనటువంటి కాలము. అయితే భాగస్వామ్యాల్లో స్పష్టత అవసరం. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది. పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కానీ విలాసమైన ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడం, జీవిత భాగస్వామితో అనుబంధం పెరగడం, ఆరోగ్యపరంగా శరీరంలో వేడి, కళ్ళకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు ఉండొచ్చు. తగిన విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. విద్యార్థులకు మంచి సమయం చెప్పచ్చు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి ఉంటుంది. దేవాలయ దర్శనాలు, పూజ చేయాలని ఆసక్తి పెరుగుతుంది. కృత్తిక నక్షత్రం వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండడం, నిజాయితీగా ఉండి నేరుగా మాట్లాడే స్వభావం కలిగి ఉండడం, కష్టపడే తత్వం ఉండడం, ధైర్యం, పట్టుదలతో ముందుకెళ్ళడం, బాధ్యతాయుతతో వ్యవహరించడం, పనిలో క్రమశిక్షణ కలిగి ఉండడం చేస్తారు. పనుల్ని పర్ఫెక్ట్గా చేయాలనే తపన, ఏ విషయంలో అయినా సరే స్పష్టత కోరుకోవడం, తప్పు కనిపిస్తే మాత్రం వెంటనే చెప్పడం, త్వరగా స్పందించడం, కొన్నిసార్లు ఆలోచించకుండా కూడా స్పందిస్తూ ఉంటారు. మరి మీరు ఆదివారం కానీ సోమవారం కానీ శివుణ్ణి ఆలయంలో అభిషేకం చేసుకోవడం, శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోవడం, పేదలకు ఆహారం, నీళ్లు దానం చేయడం మంచిది. నమస్తే.